హాయ్ డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ, వన్ మోర్ మినీ వ్లాగ్. చలికాలం రావడంతో నాకు కూడా టీ అలవాటైతే బాగా ఎక్కువైపోయింది. 2 పూటలా తాగేస్తున్నాను. ఎందుకంటే కొంచెం వేడిగా ఏమైనా తాగాలనిపిస్తుంది. సో, టీ అయితే అలాగలా అలవాటైపోయింది. టీ పెట్టిన తర్వాత పాప కోసం అయితే స్నాక్స్ చేయాలి అనుకున్నాను. ఎక్కువగా చిన్నప్పుడు స్నాక్స్ అనగానే గుర్తొచ్చేది నాకైతే చోడిపిండట్టు, లేకపోతే గోధుమ పిండట్టు. అది కూడా బెల్లం వేసి లేకపోతే పంచదార వేసి చేసుకుంటాం. కానీ ఇప్పుడిప్పుడు కొంచెం మారుతున్నాయి. కానీ నా పిల్లలకి మాత్రం ఒక్కొక్కసారి ఇలాగ అట్లు చేసే పెడుతుంటాను. కాకపోతే బెల్లం వేస్తాను. ఈరోజు టైం ఎక్కువ లేదని చెప్పేసి బెల్లం కాకుండా పంచదార, గోధుమ పిండితోనైతే టీ పట్లయితే చేస్తున్నాను. ఇది మీలో ఎంతమందికి చిన్నప్పుడు స్నాక్స్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేవి ఇవి కామెంట్ చేయండి. పాత పెనం మీద పాతకాలం నాటి స్నాక్స్ అయితే చేశాను. ఈ పెనంకో స్టోరీ ఉంది. కానీ స్టోరీ ఇప్పుడు చెప్పను కానీ నా స్టోరీ చెప్తాను. ఈ పెనంతో ఫస్ట్ అట్లు నేర్చుకునేటప్పుడు ఏం చేసేదాన్నంటే ఫస్ట్‌లో అంతగా రావు కదా! ట్రై చేయాలి. కానీ ఈ పెనం నీటి రావడం లేదు అట్లు అని చెప్పేసి పెనంకి తిట్టేసేదాన్ని. ఇప్పుడు అవే పర్ఫెక్ట్‌గా వస్తున్నాయి. ఎందుకంటే అప్పుడు కొత్త. ఇప్పుడు కొంచెం పాతయిపోయాను కదా నేను కూడా. అందుకే నాతో తిట్లు కాయడం ఎందుకని చెప్పేసి ఇది కూడా కరెక్ట్‌గా వచ్చేస్తుంది. అట్లయితే అన్నీ ఫినిష్ అయిపోయాయి. మీకు అట్లు ఇలా చేసేటప్పుడు చాలామందికి ఇది నచ్చుతుందనే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను అలానే చేస్తాను. ఇలాగ అట్లన్నీ అయిపోయిన తర్వాత చెల్లికి, అమ్మకి పని చేసినా సరే అంచులు మాత్రం నేనే తీసుకుంటాను. అదొకటి ఎందుకంటే అంచులంటే ఎక్కువ ఇష్టం నాకు. మీలో ఎంతమందికి ఇష్టం? అలాగే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా! బాయ్.